హలో స్టూడెంట్స్, మనకి పార్ట్ వన్లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ టూలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సో లెట్స్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ డిడ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టేక్ టు ఫైనల్లీ పాస్ ద కాన్స్టిట్యూషన్? సో దీనికి ఆప్షన్స్ అనేవి, రాజ్యాంగ సభ చివరకు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఎంత సమయం పట్టింది అని అడిగారు. సో ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. మనం ఇది చూసుకుంటే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ డిసెంబర్ 9th 1946 నా సమావేశం అవుతుంది. నవంబర్ 26th 1949 ఈ నవంబర్ 26న మనకి రాజ్యాంగాన్ని అనేది మనము అందరం కూడా, అంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న అందరూ కూడా ఆమోదిస్తారనమాట. సో దీనికి దాదాపుగా ఈ సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు జరుగుతుంది. 2 years 11 months 18 days. సో ఆప్షన్ చూసుకుంటే మనకి అబౌట్ 6 months in 1949. నో, ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్ సిన్స్ నవంబర్ 26 1948. ఇది నో. అబౌట్ 2 years సిన్స్ ఆగస్ట్ 15. నో. అబౌట్ 3 years సిన్స్ డిసెంబర్ 9th 1946. దాదాపుగా డిసెంబర్ 9 1946 నుంచి 3 సంవత్సరాలు, అంటే దాదాపుగా మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే దగ్గర 3 సంవత్సరాలు. సో ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. అంటే రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడానికి ఎంత కాలం పట్టింది అంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990? సో భారత ప్రభుత్వ చట్టము సంబంధించి 1919కి, భారత ప్రభుత్వ చట్టం 1919 ఏంటి 1919కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దీన్నే మనం ఏం చెప్పుకుంటాం అంటే మౌంటింగో చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919 అని చెప్పుకుంటాం. సో ఇందులో ఏం చేశారని అడిగాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ ఆఫ్ డయాచీ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ ది ప్రావిన్సెస్. ప్రావిన్సెస్లో కార్యనిర్వహణ ప్రభుత్వంలో ద్వంద్వ పాలనని పరిచయం చేయడం. ఓకే. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్ ఫర్ ద ముస్లిం, అంటే ముస్లింలకు ప్రత్యేక మత ఓటర్లు ప్రవేశపెట్టడం. తర్వాత డెవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ బై ద సెంట్రల్ టు ద ప్రావిన్స్. సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రావిన్సెస్కి కొన్ని లెజిస్లేటివ్ అధికారాలు ఇచ్చిందన్నారు. సో కేంద్రం ద్వారా ప్రావిన్సెస్కు శాసన అధికారాన్ని వికేంద్రీకరించింది. నెక్స్ట్, కేంద్ర మరియు ప్రాంతీయ శాసన సభల విస్తరణ మరియు పునర్నిర్మాణం. ఎక్స్పెన్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. సో మనకి వైస్రాయ్లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇలా ఉంటాయి. వీటి యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లోని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని మెంబర్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, ఎక్స్పాండ్ చేయడము 1919లోకి వస్తుందా అని అడిగాడు. సో ఎక్స్పాన్షన్, రీకన్స్ట్రక్షన్, విస్తరణ మరియు పునర్నిర్మాణం. సో మనం ఇక్కడ చూసుకుంటే అమ్మా, మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది డయార్చీ. సో ఈ 1990లోనే 1919లో మొట్టమొదటిసారిగా మనకి ఈ డయార్కీ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. అది ఎక్కడ? ప్రావిన్సెస్లో, రాష్ట్రాల్లో. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఏం చేశారనంటే ఆ డయార్కీ అనే విధానాన్ని తీసి మనకి సెంట్రల్లో పెట్టారు. ఈ డయార్కీ అంటే ద్వంద్వ పాలన, లోక్సభ రాజ్యసభ అలా ఉన్నట్టు అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్ టు ముస్లిం. సో ఇది మనకి యాక్చువల్గా 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909, దీన్నే మనం మింటో మోర్లే రిఫార్మ్స్ అంటాం. సో 1909లోనే మనకి ముస్లిం ఓటర్లకి సంబంధించి రిజర్వేషన్ ఇచ్చారు. సో ఆన్సర్ ఏదైతే మనకి 2 ఆప్షన్ ఉందో 2 రాంగ్. నెక్స్ట్, డెవల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ బై ద సెంటర్ టు ప్రావిన్స్. కేంద్రం నుంచి రాష్ట్రానికి కొన్ని చట్టాలు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఎస్, ఇది కరెక్ట్. తర్వాత ఎక్స్పెన్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్ని మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 నుంచి కూడా భారతీయుల రిప్రజెంటేషన్ పెంచడానికి ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. 1861, 1892, 1909, 1919 ఈ సంవత్సరాల్లోని మనకి ఎక్స్పాన్షన్ అనేది చేశారు. సో ఇది కూడా రైట్ ఆన్సర్. సో 1, 3, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో మనం చూసుకుంటే ఆప్షన్ డి 1, 3, 4 అనేది కరెక్ట్. ఓకే. నెక్స్ట్, the next question is, Indian constitution establishes a secular state, meaning. So భారత
ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెక్యులర్ అనే పదం చాలా ఇంపార్టెంట్. సెక్యులర్ స్టేట్. సో తెలుగులో ఏంటి, భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది, దీని అర్థం ఏంటి? ఓకే, సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటి చూసుకుంటే, ద స్టేట్ ట్రీట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. సో ఈ అన్ని రిలీజియన్స్ని సమానంగా చూస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ ఈజ్ అలౌడ్ ఇన్ ఆల్ ద పీపుల్. ప్రజలందరికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్, ప్రజలందరికీ విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛ అనుమతించింది. తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ ఎక్సెప్షన్స్ ఆర్ ఫ్రీ టు ఇంపార్ట్ రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్. సో మినహాయింపు లేకుండా విద్యా సంస్థలు అన్ని మతపరమైన బోధనలను ఆదరించడం స్వేచ్ఛగా ఉన్నాయి. నెక్స్ట్, ద స్టేట్స్ మేక్ నో డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఉపాధి విషయంలో రాష్ట్రాలు మతం ఆధారం లేకుండా వివక్షణ చూపించకూడదు అని అన్నారు. సో మనకి ఇది క్లియర్గా ఆర్టికల్ 16 అమ్మా. సో ఇది సెక్యులర్ కింద వస్తుంది, సెక్యులరిజంలో వస్తుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ ఎక్సెప్షన్ ఆర్ ఫ్రీ టు ఇంపాక్ట్ ద రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్. ఇది ఆర్టికల్ 28లో క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కావు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 4 డిఫరెంట్ రకాలు ఉంటాయి. ప్రభుత్వ రంగం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం, ప్రభుత్వం ద్వారా నడిపించబడిన ప్రైవేట్ రంగం ద్వారా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. మనకి ఇందులో ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ పార్ట్ ఏదైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉన్నదో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిలో ఈ యొక్క రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వకూడదు, కేవలం ప్రైవేట్ సంస్థలకి ఇచ్చుకునే ఆస్కారం ఉంది. సో ఈ ఆప్షన్ అనేది మనకి తప్పు. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఇన్ అలౌడ్ ఇన్ ఆల్ ద పీపుల్. ఎస్, అందరూ కూడా, భారత ప్రజలందరూ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్. సో ప్రజలందరూ కూడా వాళ్ళకి విశ్వాసం మరియు ఆరాధన, ఏ మతం అనేది ఆరాధించాలి, మత స్వేచ్ఛ అనేది ఉంది. తర్వాత ద స్టేట్ ట్రీట్ ఆల్ ద రిలీజియన్ ఈక్వల్లీ. ఎస్, అన్ని మతాలని సమానంగా ట్రీట్ చేయాలి, ఇది కూడా సెక్యులరిజం పార్ట్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్స్ యాక్చువల్గా రావాలి 1, 2, 1, 2, 3, 1, 2, 4 అని. సో ఇది స్లైడ్ కిందకి వెళ్ళిపోయింది. సో ద ఆప్షన్ ఈజ్ 1, 2, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. దెన్ నెక్స్ట్, ఇది చూడండి అమ్మా. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్. సో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం కదా, 9th December 1946 మొట్టమొదటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎక్కడ నిర్వహించబడింది అని అడిగారు. సో ద ఆప్షన్ ఈజ్ బొంబాయి, కల్కటా, లాహోర్, న్యూఢిల్లీ. బొంబాయి, కలకత్తా, లాహోరు, న్యూఢిల్లీ. సో ఫస్ట్ సెషన్ అనేది మనకి న్యూఢిల్లీలోనే కండక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇది సింపుల్ క్వశ్చన్, దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ద ఐడియా ఆఫ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ బై. భారత రాజ్యాంగం యొక్క ఆలోచన మొట్టమొదటిసారిగా ఇచ్చిన వ్యక్తులు, భారతదేశానికి రాజ్యాంగం కావాలని మొట్టమొదటిసారిగా ఎవరు ఆలోచించారు అనేసి క్వశ్చన్. సో ఆన్సర్స్ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్. సో ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే, ఈజ్ ద పర్సన్ ఎంఎన్ రాయ్. 1934 1934లో ఈ ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సో పైనీర్ అండ్ ఫౌండర్. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని ప్రారంభించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎంఎన్ రాయ్ గారు, ఆయనే 1934లో భారతదేశానికి రాజ్యాంగం కావాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పర్సన్ ఎంఎన్ రాయ్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద మెయిన్ స్టిప్యులేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? సో భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ప్రధాన నిబంధన ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ చూద్దాము. ఫెడరేషన్ వాజ్ సజెస్టెడ్. సో సమైక్యను సూచించింది. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ వాజ్ రికమెండెడ్. ఏకీకృత ప్రభుత్వ రూపాన్ని సిఫార్సు చేసింది. తర్వాత ఆ కంప్లీట్ ఇండిపెండెన్స్ గ్యారంటీడ్. పూర్తి స్వాతంత్రాన్ని హామీ ఇచ్చింది. నెక్స్ట్, డాక్యూ వాజ్ మేడ్ అప్లికబుల్ టు ద ప్రొవిన్షియల్ లెవెల్. సో ప్రాంతీయ స్థాయిలో ద్వంద్వ పాలన వర్తించేలాగా చేశారు అని అన్నారు. సో ఇందులోని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క మొట్టమొదటి అదే మెయిన్ ఏది ప్రధాన నిబంధన అని అడిగారు. సో ఇక్కడ చూసుకుంటేనన్న, సో డయార్కీ వాజ్ మేడ్ అప్లికబుల్ ఇన్ ప్రొవిన్షియల్ లెవెల్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో ఈ ఆప్షన్ కాదు. రెండోది కంప్లీట్ ఇండిపెండెన్స్ గ్యారంటీ. నో, కంప్లీట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు మనకి గ్యారంటీ చేయలేదు. అంటిల్ అన్లెస్ మనకి క్లైమన్ అట్లీ ఎవరైతే ఉన్నారో లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన చెప్పారు. సో కంప్లీట్గా ఇండిపెండెన్స్ ఇచ్చేస్తామని ఏ చట్టం కూడా చెప్పలేదు. నెక్స్ట్, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ వాజ్ రికమెండెడ్. ఏకీకృతమైన కేంద్ర ప్రభుత్వం, స్ట్రాంగ్ సెంటర్, దాన్ని కూడా 1935 యాక్ట్ అనేది చెప్పలేదు. నెక్స్ట్, ఆ ఫెడరేషన్ వాజ్ సజెస్టెడ్. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది ఫెడరేషన్ అనేది చెప్పింది. ఫెడరేషన్ అంటే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు, కొన్ని అంశాలు షేర్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ఏ పవర్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర కేంద్రాల మధ్య అధికారం ఎలాగ షేర్ అవుతుందని చెప్పుకోవడం. సో ఇది మనకి 1935 యాక్ట్లో చెప్పబడింది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్, మనకి గవర్నమెంట్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్, రెండు పార్లమెంటరీ ఫార్మ్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్లో ఉండే అంశాలు ఏంటి అని అడిగారు. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు జ్యుడిషియరీ, కార్యనిర్వాహకుడు న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తాడు. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్, కార్యనిర్వహణకుడు శాసనసభకు బాధ్యత వహిస్తాడు. జ్యుడిషియరీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ కార్యనిర్వహణకి బాధ్యత వహిస్తుంది. లెజిస్లేచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జిక్యూటివ్, సో శాసనసభ కార్యనిర్వహణకి బాధ్యత వహిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ అని అంటే మనకి గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 75. ఆర్టికల్ 75 ఏం చెప్తుందనంటే మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్, క్లియర్గా చెప్పింది ఆర్టికల్ 75. అంటే కార్యనిర్వాహకుడు శాసనసభకు బాధ్యతలు. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ కాదు మా జ్యుడిషియరీకి, అలాగే జ్యుడిషియరీ కూడా ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ కాదు ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్ కూడా ఎగ్జిక్యూటివ్కి రెస్పాన్సిబిలిటీ కాదు, కేవలము ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టు లెజిస్లేచర్. ఇది ఆర్టికల్ 75లో క్లియర్గా చెప్పింది. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏవైతే చట్టాలు అనేది మనకి పెడతారో అవే చట్టాలు అవుతాయి. సో శాసనసభలో మనకి ఏదైతే ఒక చట్టం అవ్వాలి అంటే కార్యనిర్వాహకుడే మెయిన్ రోల్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేచర్. సో నెక్స్ట్ వన్, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బారోడ్ ద ఐడియాస్ ఆఫ్ ప్రియంబుల్. సో మనకి భారత రాజ్యాంగం అనేది అనేక దేశాల యొక్క రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు మనం అన్నీ తెచ్చుకొని వాటిలో మన భారతదేశానికి సంబంధించింది ఏదైతే సూట్ అవుతుందో అది చేర్చుకున్నాం. అందులో ఈ ప్రియంబల్ని మనం తెలుగులో ఏమని చెప్పుకుంటామంటే ప్రియంబల్ని పీఠిక అంటారు. సో ఈ ప్రియంబల్ని ఏ యొక్క రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? సో యాక్చువల్గా మనం ఈ ప్రియంబల్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్, ప్రియంబల్ని మనం ప్రీఫేస్ ఆర్ ఇండెక్స్ అంటాం అనమాట. దీన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్స్, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నాం. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్. ఓకే, సో యుఎస్ నుంచి మనం ప్రియంబల్, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్, ప్రెసిడెంట్ రిమూవల్, ఇంపీచ్మెంట్ ఎలా చేస్తాం అనేది, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తాము, అలాగే ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ కూడా మనం యుఎస్ నుంచి తెచ్చుకున్నాం. ఫ్రెంచ్ నుంచి ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ అనే అంశాలు మనం ఫ్రెంచ్ నుంచి తెచ్చుకున్నాం. సో కెనడియన్ నుంచి స్ట్రాంగ్ సెంటర్ విత్ ఫెడరలిజం. సో ఫెడరలిజం ఉంటూ స్ట్రాంగ్ సెంటర్గా ఉన్నది కెనడియన్ నుంచి తెచ్చుకున్నాం. సో ఇక్కడ మనకి ప్రియంబల్ అనేది యుఎస్ నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్, ద ప్రియంబల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ప్రియంబల్ భారత రాజ్యాంగంలో ఏటి అని అడిగాడు. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఒక భాగమా? కంటైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ స్ఫూర్తిని మనకు తెలియజేస్తుందా? ఇట్ ఈస్ ఎ లిమిటేషన్ అపాన్ ది గ్రాంటెడ్ పవర్. సో మంజూరు చేయబడిన అధికారంపై పరిమితి ఉంది. నన్ ఆఫ్ ది అబోవ్. యాక్చువల్లీ ఇది చూస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకి పాసిబుల్గా కరెక్ట్. యాక్చువల్గా వాట్ ఈస్ దట్ అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎస్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.
మనకి ఇక్కడ ప్రియంబల్ అనేది పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది రైటే. కానీ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా కరెక్ట్. ప్రియంబల్ కోసం మనకి 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి, 1960, 1973, 1995. LIC ఆఫ్ ఇండియా, కేశవానంద్ భారతి కేస్ అండ్ గోలక్నాథ్ ఆనంద్ కేస్. ఈ గోలక్నాథ్ ఆనంద్ కేసు ఏం చెప్తుందంటే ప్రియంబల్ భారత యొక్క రాజ్యాంగంలో భాగం కాదంటారు. కానీ కేశవానంది భారతి కేసు అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తారు. ఇది కరెక్టే, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల ఇది కరెక్ట్ అయింది. తర్వాత కంటైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది ప్రియంబల్కి యాక్చువల్ మీనింగ్ ఏంటట, రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉంటుంది. మన భారత రాజ్యాంగం ఎలా ఉంది అని ప్రియంబల్లో క్లియర్గా చెప్పబడి ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఈవెన్ దో దిస్ ఈజ్ రైట్, బట్ ఇట్ ఈస్ రైట్ ఎప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల మనకి ఇది కరెక్ట్ అయింది. బట్ యాక్చువల్గా ప్రియంబల్ అనేది ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ సోషలిస్టిక్ ఈస్ యాడెడ్ ఇన్ ద ప్రియంబల్, ఇట్ ఈస్ మెయిన్ ఎయిమ్ టు. సో ప్రియంబల్లో మనకి ఈ సోషలిస్టిక్ అనే పదాన్ని కలిపారు. ఓకే, సో ఏంటి ఆ సోషలిస్టిక్ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో ఇది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఈ సోషలిస్టిక్ అనే పదాన్ని ఈ ప్రియంబల్లో కలిపారు. సో ఏంటి అంటే ఎలిమినేట్ ద ఇన్ఈక్వాలిటీ టు ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేటస్, ఆర్థిక మరియు రాజకీయ హోదాల్లో అసమానతలు తొలగించడము. ఎలిమినేట్ ది ఇన్ఈక్వాలిటీ ఇన్ పొలిటికల్ అండ్ రిలీజియస్ అఫైర్స్, సో రాజకీయ మరియు మతపరమైన వ్యవహారాల్లో అసమానతలు తొలగించడం. ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ అండ్ స్టేటస్ ఆఫ్ స్టాండ్, అంటే ఆదాయం మరియు హోదా మరియు జీవన పరిమాణాలలో అసమానతలు తొలగించడం. ఎలిమినేట్ ద క్లాస్ బేస్డ్ సొసైటీ, సో తరగతి ఆధారికంగా సమాజాన్ని తొలగించడం. సో సోషలిస్టిక్ ఐడియా ఏంటి అని అంటే ఆ పొలిటికల్ అండ్ ఎకనామికల్ ఈక్వాలిటీ కలిగించడం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఎలిమినేట్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేటస్, సో ఆర్థిక మరియు రాజకీయ హోదాల్లో అసమానతలు తొలగించడం, ఇదే మెయిన్ ఐడియా. సోషలిజం అంటేనే ఐడియా ఇది. ఓకే, సో ఎస్, ఫస్ట్ ఇది ఆన్సర్. సో దీంతో మనకి పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్.